అన్ని మల్లికార్జున అనే నేను బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేయడం, గూడూరు కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ఏం చేస్తాం? గూడూరు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించాడు. అప్పటి నుంచి మనకు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కల్పించింది ఆయనే. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన ఎస్సీ కాన్స్టిట్యూన్సీ వచ్చింది కూడా కారణము అంబేద్కర్ వల్లే. ఎక్కువ ఎస్సీలు ఉన్నారు కాబట్టి దానికని ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కావాలని చెప్పేసి ఇది రిజర్వ్డ్ అయింది. దీనివల్ల మన నియోజకవర్గం ప్రజలందరూ ఒకసారి తెలుసుకొని ఎవరిని గెలిపించాలా, ఎవరిని ఓడించాలా అనేది మీరే చూసుకొని ఒకసారి మన బీఎస్పీ పార్టీ అంబేద్కర్ కన్సెప్ట్ వచ్చింది ఇక్కడికి. దానివల్ల మేము పోటీ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మాకు సహకరించి ఏనుగు గుర్తు మీద ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాల్సిందిగా కోరడమైంది. జై భీమ్. అందరికీ జై భీమ్. నేను గూడూరు నియోజకవర్గం తరఫున మన మల్లికార్జున గారికి ఎలక్షన్ ఏజెంట్గా నేను నియమించబడ్డాను. ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నటువంటి నేను ఈ గూడూరు నియోజకవర్గం ప్రజలందరికీ మేము మనసారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ గూడూరు నియోజకవర్గం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాల ఫలితంగా ఈ రిజర్వేషన్ ఈ నియోజకవర్గం ఏర్పడ్డది. అయితే మేము ఈ ప్రజలకి అప్పీల్ చేసుకునేది ఏంటంటే, మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ ఫలితంగా, భారత రాజ్యాంగం ఫలితంగా మీరు ఎటువంటి లాభమైనా పొందుంటే, మీ కుటుంబంలో అంబేద్కర్ ద్వారా ఏదైనా మీకు సదుపాయం జరుగుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పయనిస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేయవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన పేదల యొక్క ఓట్లని ఈ పెత్తందారులు డబ్బుతోనూ మద్యంతోనూ కొనేదానికి వాళ్ళు మన గ్రామాలకు వస్తున్నారు. అందుకే చదువుకున్నటువంటి యువకులు యువతలు ఈ